హలో అండి అందరికీ. ఈరోజు వీడియోలో పండగ పూట నేను చేసుకునే పరమాన్నం రెసిపీ అయితే షేర్ చేస్తున్నానండి. చాలా సింపుల్గా చేస్తాను. దీనికోసం అయితే ఒక చిన్న కప్పు బియ్యము, 2 టీ స్పూన్ల పెసరపప్పు తీసుకున్నాను. పెసరపప్పు అయితే వేయిస్తున్నానండి. సన్నని మంట మీద ఒక 2-3 నిమిషాలు వేయిస్తే గనక పచ్చివాసన లేకుండా బాగుంటుంది టేస్ట్. పెసరపప్పుకి బదులు కందిపప్పు కూడా వేయొచ్చు. పప్పుని కంప్లీట్గా స్కిప్ కూడా చేయొచ్చు, మన ఇష్టము. ఇంకా వేగిన తర్వాత పప్పు బియ్యం మనము కడిగేసి నానబెట్టేసుకోవాలి. అది నానేలోపు స్టవ్ పైన పాలు, నీళ్ళు, ఒక 4 కప్పుల పాలు, 4 కప్పుల నీళ్ళు అయితే తీసుకున్నానండి. ఇక్కడ మీరు కావాలంటే పాలు ఎక్కువగా నీళ్ళు తక్కువ అలా అయినా వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. మొత్తము 1 కప్పుకి 8 కప్పులు అయితే తీసుకున్నాను. ఇప్పుడు 1.5 కప్పు బెల్లం అయితే ముక్కలు చేసేసి 1 కప్పు నీళ్లు వేసి మరిగిస్తున్నానండి. ఇక్కడ అంటే పాకం రావక్కర్లేదు, జస్ట్ అది కరిగితే సరిపోతుంది. కరిగించుకొని చల్లార్చుకోవాలండి. ఇంక ఇది కరిగి చల్లారేలోపు మనకైతే పాలు మరుగుతున్నాయి. ఇక్కడ పాలల్లో యాలకుల పొడి కానీ యాలకులు కానీ మీ ఇష్టం. నేనైతే యాలకులే వేశాను. ఇంకా పాలు మరుగుతున్నప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యమును పప్పు అయితే వేశాను. ఇక్కడ వేసి మంచిగా కలిపేసి మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలండి. మెత్తగా ఉంటేనే బాగుంటుంది పరమాన్నము. నేనైతే సింపుల్గానే చేస్తానండి. దాదాపు అందరం ఇదే మెథడ్ ఫాలో అవుతుంటాము, చిన్న చిన్న డిఫరెన్సెస్తో. ఇంకా విరిగిపోతుంటుంది కదండి అప్పుడప్పుడు. మనకి పండగల పూట స్పెషల్ డేస్ విరిగితే ఏదో సెంటిమెంట్గా అనిపిస్తుంది కదా. కొంచెం జాగ్రత్తగా చేసుకున్నామంటే మనకి అట్లాంటి ఇష్యూస్ ఏమీ లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది పరమాన్నము. ఇంకా మంచిగా మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ పై నుండి దింపేసేయండి. దింపి ఒక 10 నిమిషాలు అలా వదిలేయండి. ఈలోపు మనకు బెల్లం పాకం కూడా చల్లారిపోతుంది. పాకం అంటే పాకం అక్కర్లేదండి, కరిగితే చాలు బెల్లము. ఇప్పుడు చల్లారిన బెల్లం నీళ్ళని అయితే పరమాన్నంలో వేయాలి. రెండు వేడిగా ఉంటే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. అందుకే మనము రూమ్ టెంపరేచర్కి తెచ్చుకోవాలి బెల్లం నీళ్ళైతే. ఇంకా ఇది మొత్తం పోసేసి మంచిగా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. మన పరమాన్నం అయితే రెడీ. మీకు కావాలంటే నెయ్యిలో జీడిపప్పులు, కిస్మిస్లు, కొబ్బరి ముక్కలు అలాంటి ఫ్రై చేసి వేసుకోవచ్చు. నేనైతే ఉట్టి నెయ్యే వేసాను, పైనుండి చివరిలో వేస్తానండి, ఇంకా వేయలేదు. మీకు ఇష్టమైతే డ్రై ఫ్రూట్స్, నట్స్ అలాంటివి వేయించి నెయ్యిలో పైనుండి వేసుకోవచ్చు, బాగుంటుంది. మీరు తినే ఇష్టం ఉంటే గనక. మాకైతే ఎవరు ఇష్టపడరు, అందుకే నేను నెయ్యి వరకే వేశాను. అంతే అండి, చక్కటి పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా బెల్లం క్వాంటిటీ అయితే నేను 1.5 కప్పు దాకా తీసుకున్నానండి. ఇంకా మీరు ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ, మైల్డ్గా తింటే ఇంకా తక్కువ వేసుకోవచ్చండి. ఇదిగోండి, నేను ఉట్టి నెయ్యే వేస్తున్నాను. మీరు నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవచ్చు, మీ ఇష్టం అండి. అంతే అండి, పరమాన్నం అయితే రెడీ అయిపోయింది.